లేని ఇబ్బంది ఈ రావణ్కి ఎక్కడిది? నేను చెప్తున్నా, బచ్చలకూర జోసెఫ్ ప్రశ్న రావణ్ గారు, నువ్వు జూడాస్ ఇస్కారియట్ అని పెట్టుకోవాల పేరు. రావణ్ అని ఎందుకు పెట్టుకున్నావు అంటే ఈ హిందూ మతాన్ని తూలనాలంటే, హిందూ మతాన్ని దాన్ని విచ్ఛిన్నం చేయాలంటే హిందూ మతంలో ఉన్న పేర్లు పెట్టుకోవాలి. రావణ్ అనేవాడు మహాభక్తుడు, శివభక్తుడు, శివుణ్ణి మెప్పించినటువంటి వాడు. కాకపోతే కొన్ని చెడు లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని విలన్ చేశాడు, రాముడు చంపేశాడు. ఎవరినైనా విలన్గా మారినటువంటి చెడు లక్షణాలు ఉంటే చంపేస్తారు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. సో నువ్వు జూడాస్ ఇస్కారియట్ అని పెట్టుకోవాలా, రావణ్ ఎందుకు పెట్టుకున్నావు? ముఖ్యంగా ఏంటంటే హైందవ మతంలో ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? హైందవ మతంలో ఇస్లాం కానీ ఇంకొకరు కానీ టార్గెట్ చేసేది ఎవరిని? టార్గెట్ చేసేది దళితుల్ని. ఎందుకంటే పాపం దళితులు ఎక్కువగా చదువుకొని ఉండరు, దళితులు వాళ్ళు బాధల్లో ఉంటారు. బాధల్లో ఉన్న వ్యక్తుల్ని మనం మార్చొచ్చు అనే ప్రయత్నమే తప్ప, అందుకు మా దగ్గర మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కూడా జోసఫే, కానీ మార్చి ఆయన పేరు ఆయన ఏమంటారు కదిరే కృష్ణ అని పెట్టుకుంటాడు. వీళ్ళందరూ పెట్టుకునేదేమో హైందవ పేర్లు, కానీ చలమని అయ్యేది ఒక వ్యక్తి మతం మారితే ఆయన మరుక్షణం నుంచి హైందవ మతానికి వ్యతిరేకి అవుతాడు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పాడు, నేను కాదు చెప్పింది. సో వీళ్ళందరూ ప్రూవ్ చేస్తున్నారు అంబేద్కర్ గారిని. కదిరే కృష్ణ గారు నువ్వు జోసెఫ్ అని చెప్పుకో, మాట్లాడు, అది మాట్లాడు. ఆయన ఏం మాట్లాడు చాలాసేపు, రావణ్ అనేవాడు దళితుడు అన్నారు. మేము చాలా డిబేట్ లో పాల్గొని రావణ్ అనేవాడు దళితుడు కాదయ్యా, ఆయన బ్రాహ్మణుడు అని చెప్పి రావణ బ్రహ్మ అని చెప్పేసి నేను మాట్లాడిన తర్వాత మా రంగరాజన్ గారు మాట్లాడిన తర్వాత ఆయన చెప్పాడు గొప్ప శివభక్తుడు రావణాసురుడు మీ తాత కాదురా నాయన మా తాత అని చెప్పి రంగరాజన్ గారు చెప్పిన తర్వాత, బ్రాహ్మణుడు అయితే మాత్రం తప్పు చేసినందుకు రాముడు చంపేశాడు. తప్పు చేసినందుకు రావణునే చంపలేదు సార్, తప్పు చేసినందుకు విష్ణువు భూదేవి వాళ్ళకి పుట్టినటువంటి కొడుకు అయినటువంటి నరకాసురుని కూడా వాళ్ళ సొంత తల్లి చంపింది. అది హైందవ మతం యొక్క గొప్పతనం. సరే, ఒక మతానికి ఒక మతం గొప్పతనం మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు సీతమ్మ గురించి, ఏం మేము మీ మతంలో ఉన్నటువంటి మేరీ మాత గురించి మాట్లాడటం లేదు, మాట్లాడడం మా సంస్కారం. అది నేనేం చెప్తున్నానంటే దానికి మీరు దారి తీయద్దు. నేను ముఖ్యంగా వినమ్రంగా వేడుకుంటున్నటువంటి క్రైస్తవ పెద్దలు కానీ క్రైస్తవ బోధకులు కానీ మీ పట్ల ఉన్నటువంటి ఒక సదప్రాయం కూడా సమాజంలో అంతా వ్యతిరేకించే వైపోతుంది. భరత్ గారు చాలా చక్కగా చెప్పారు. న్యూట్రల్ గా ఉన్న కొందరన్నా మీకు సపోర్ట్ చేద్దాం అనుకునేటటువంటి వారు కూడా మీరు దూరం చేసుకున్నారు. ఇప్పుడు జోసెఫ్ ప్రశ్నిస్తేనేమో ప్రశ్న దళిత క్రైస్తవులు రిజర్వేషన్ ఇవ్వకూడదని చెప్పి మేము ప్రశ్నిస్తే తప్ప, ప్రశ్నకు ప్రశ్న మాట్లాడితే మీరు గౌరవించుకోవాలి. కానీ ఆయన మాట్లాడితేనేమో వేరే వాళ్ళు ప్రశ్నిస్తే నేను 4కు వస్తాం, మేమేమన్నామా? దళిత క్రైస్తవులు రిజర్వేషన్ అడిగితే 4కు వస్తామన్నామా? అనలేదా? మేము అనం కూడా. మీరు మీ వాదన మీరు పెట్టండి, మా వాదన మేము పెడతాం. ఇది ప్రజాస్వామ్యం, అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధంగా మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఎందుకు రఘురామకృష్ణ గారిని టార్గెట్ చేస్తున్నారు? హైందవ మతం గురించి ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి. పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆయన పర్సనల్, ఆయన ముగ్గురిని పెళ్లి చేసుకుంటే చట్టబద్ధంగా వాళ్ళకందరికీ ఏమంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలో డబ్బులు ఇచ్చేసి ఆయన విడాకులు తీసుకుని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన పర్సనల్ గురించి మాట్లాడాల్సిన హక్కు ఎవరుకున్నది? ఎందుకున్నది? రాయపాటి అన్న గారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని మాట్లాడినప్పటి నుంచి ఎక్కువ టార్గెట్ అయ్యారు. అంతకుముందు 2019లో కమ్యూనిస్టులతో కలిసి కూడా పోటీ చేశారు. సో టార్గెట్ జోన్ లోకి వచ్చేసారు. ఇది కూడా ఒక రీజనా సార్? ఇక్కడ ఏపీలో ఎలాంటి సంస్కృతి నెలకొందంటే మైనారిటీగా ఉన్న వాళ్ళు వాళ్ళకి హక్కులు ఉన్నాయి. మేజర్